హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ గార్డెన్. మా గార్డెన్ చూసారా, ఫ్లవర్స్తో మొత్తం కలకల్లాడిపోతుంది. చూసారండి ఎంత బాగా పూసాయో. ఒక్కొక్క ఫ్లవర్ చూపిస్తాను మీకు. ఇది పింక్ రోజు, చాలా అంటే చాలా బాగుంటాయండి. పింక్ రోజు అసలు వీడియోల కంటే బయట మాత్రం చాలా బాగున్నాయి, హైలైట్గా ఉన్నాయి ఫ్లవర్స్. చూడండి కలర్ కానీ ఆ సైజు కానీ అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి, మాటల్లో చెప్పలేము. ఒక్కొక్క ఫ్లవర్ని చూపిస్తుంటే అసలు నాకు మాటలు రావట్లేదు వీటిని వర్ణించడానికి. ఇప్పుడు చూడండి, ఇది మిక్స్డ్ అరచేయి వెడల్పు ఉంటుందండి ఈ ఫ్లవర్, అరచేయి నిండా ఉంటుంది. చూడండి ఇది కానీ ఇవి ఎక్కువ రోజులు ఉండట్లేదు. ఇవి ఉంటాయి, ఈ రోజ్ కలర్ ఉంటాయి కానీ మిక్స్డ్ మాత్రం ఉండట్లేదు. ఇవేమో పింక్ క్రీము మిక్స్డ్ రోజ్ అయితే, ఇది మాత్రం వాయిలెట్ వైట్. ఇవి ఇంకా ఫ్లవర్స్ రాలేదు, వాయిలెట్ వైట్ ఇవి. ఈ రెండు మిక్స్డ్. ఇప్పుడు చూడండి వైట్ ఎలా ఉన్నాయో. వైట్ బటన్ రోజ్ గుత్తులుగా అయ్యా, వావ్. చూడండి ఎంత బాగున్నాయో. ఇగో ఇటొక్కటి పోయింది చూడండి, మండ. ఇంకో చూడండి చాలా బాగున్నాయి కదండి ఫ్లవర్స్. వీటిని చూస్తుంటేనే ఆనందం వేస్తుంది. ఇది ఒకటి, ఇది కూడా ఇంకా ఫ్లవర్స్ రాలేదు, మొగ్గలు వచ్చేసాయి. ఇది కూడా అంతే గుత్తులు వస్తుంది. ఇది ఒక రకం. ఇంకా ఇక్కడ ఇవి చూసారా, శంఖం పూలు. ఒక్కొక్క ఫ్లవర్లో 5 ఫ్లవర్స్ వెళ్తాయి. గుత్తిలు అనే శంఖం కంపల్సరీ శివుడికి పెడతాం ప్రతిరోజు. శివుడికి పెట్టే ఫ్లవర్స్ ఇవి శంఖం ఫ్లవర్స్ ఎలా పూసాయో చూడండి. మా చుట్టాల దగ్గరికి వచ్చాము. ఇది గింజలు. ఇప్పుడు ఇది చూడండి, ఆరెంజ్ హైలైట్. వావ్, చూస్తేనే అసలు ఎలా వర్ణించాలో కూడా అర్థం కావట్లేదండి. ఈ కలరు, ఈ డిజైను, వావ్ సూపర్. అసలు ఎంత బాగంటే చెప్పుకోలేనంత బాగా. ఈ మాటలు ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు, అంత బాగున్నాయి. చూడండి ఇవి కొంచెం అయిపోయింది, వీటిని ట్రిమ్మింగ్ చేయాలి. గులాబీ చెట్లు ట్రిమ్ చేయాలి. ట్రిమ్ చేస్తే మళ్ళీ చిగుర్లు వస్తాయి. చిగుర్లు వచ్చేసి మంచి ఫ్లవర్స్ వస్తాయి. ఇది కూడా అంతే. ఇది ఒక్కటి వచ్చేసింది ఫ్లవర్, మొగ్గ కూడా ఎండిపోతుంది ఎందుకో అది. ఇది ఎల్లో, ఇది కూడా ఇంకా రాలేదు. చూసారా ఎంత బాగున్నాయో చూసారా మా గార్డెన్లో. సంజూస్ గార్డెన్లో గులాబీ వాడ. నేను ఈ వాడకి గులాబీ వాడ అని పేరు పెట్టాను. అందులో కనకాంబరం కూడా ఉంది, ఇంకా షో చెట్టు కూడా ఉంది. అయినా ఎక్కువ రోజెస్ ఉన్నాయి కాబట్టి గులాబీ వాడ అని పెట్టేశాను. మీకు మా సంజూస్ గార్డెన్లో ఈ ఫ్లవర్స్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. Thank you so much.